వ్రతములు కేవలం స్త్రీలకు మాత్రమే నిర్దేశించబడినవి. ఎందుకంటే స్త్రీలకు, బ్రాహ్మణేతర స్త్రీలకు వేదాధ్యయన అధికార యోగ్యతను మన ప్రాచీన ఋషులు ఇవ్వలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. అవి ప్రస్తుతం మనకు అప్రస్తుతం. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ క్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. మంగళగౌరీదేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్దేశించబడినదైతే, ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది. పెళ్ళయి చాలా కాలమైనా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. వ్రత కథ. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు గాని, చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్లకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట ఉంచి తన తోటికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి, ఎందుకు రోదిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, సుగుణా, బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి, ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. వ్రత విధానం. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పూజ్చేసే చోట గోమయంతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గు వేసి, ఒక కందమొక్కను అక్కడ ఉంచి, పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలను అక్కడ ఉంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆ తర్వాత ఆ కందమొక్కలోకి మంగళగౌరీదేవిని గాని, సంతానలక్ష్మీదేవిని గాని ఆవాహన చేసి, షోడ్షోపచారాలతో అర్చించి, 9 పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తైదువును పూజించి, కొచ్చీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని 9 పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాలపాటు చల్లగా ఉంటారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే, పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. కనుక మాతృత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలని శ్రీరామ డివోషనల్ ఛానల్ ఆకాంక్షిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.